కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. వారం వారం వచ్చే సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం త్రిపురనేని గోపీచంద్ గారి నవల అసమర్థుని జీవయాత్ర. త్రిపురనేని గోపీచంద్ 8 సెప్టెంబర్ 1910 జన్మించారు. కథా నవలా రచయిత, హేతువాది, తత్వవేత్త. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. దర్శక నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించారు. 8 నవలలు రాశారు. 2 నవంబర్ 1962 మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. అసమర్థుని జీవయాత్ర. దరిదాపు 70 సంవత్సరాల క్రితం, అంటే 1946 నాటి నవల త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన అసమర్థుని జీవయాత్ర. అప్పటికి మానసిక శాస్త్రం, మనోవిశ్లేషణ అన్న విషయాలు తెలుగులో చాలామందికి అపరిచితాలు. అప్పుడే ఎంతో ముందుగా, చాలా అద్భుతంగా, గాఢంగా తీర్చిదిద్దిన మనోవిశ్లేషణాత్మక నవల ఇది. ఈ నవలని గోపీచంద్ గారు సాధారణ పాఠకుల కోసం రాసినట్టు లేదు. ఎంతో లోతుగా ఆలోచించగలిగిన మేధావి పాఠకుల కోసం ఉద్దేశించినట్టుగా ఉంటుంది. అసమర్థుని జీవయాత్ర పూర్తిగా సీతారామారావు కథ. సీతారామారావు గురించే కాదు, అతని మీద ప్రభావం చూపించిన వంశం, గౌరవం, తండ్రి, ఇలా ఎన్నెన్నో భావనల లోతైన సమాహారం. సమాజంలో కళ్ల ముందు కనిపించే ఓ వ్యక్తిలా ఉండదు సీతారామారావు పాత్ర. కొన్ని భావనల, ఆలోచనల, సిద్ధాంతాల విశ్లేషణ ప్రతిరూపంలా ఉంటుంది. ఓ పాత్ర ద్వారా ఓ జీవితాన్ని చెప్పటం కన్నా కొన్ని ఉద్దేశాలని, సిద్ధాంతాలని, సంఘర్షణలని పాత్రలా మార్చినట్టుంటుంది. సజీవ జీవితం నుంచి ఎంచుకున్నట్టు కాక, రచయిత తన ఆలోచనల కర్మాగారంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూసలా ఉంటుంది. అందుకే కాబోలు సీతారామారావు చర్యలు అనుభూతిని అందించవుగాని ఆలోచనలను రేపుతాయి. గోపీచంద్ గారి తండ్రి ప్రఖ్యాత హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి. వారి మరణానంతరం ఆయన సిద్ధాంత ప్రభావాన్ని ఆమోదించనూ లేక, వదులుకోనూ లేకపడిన తీవ్ర సంఘర్షణ, అన్వేషణల ప్రతిరూపమే సీతారామారావు పాత్ర అని కొంతమంది విమర్శకులు తీర్మానించారు. ఎందుకు అన్న ప్రశ్నని తండ్రే నేర్పారని గోపీచంద్ గారే చెప్పుకున్నారు. జీవితంలో అడుగడుగునా ఆ ప్రశ్న వేసుకుంటూ జరిపిన సత్యశోధన అంత సరళంగా సాగలేదు. గోపీచంద్ గారికి ఒక పక్క తండ్రి లేని లోటు, మరోవైపు ఆయన ప్రతిరూపంగా తనలో పాతుకుపోయిన హేతువాదం పట్ల అపనమ్మకం, పలు రకాలుగా సాగే ఆలోచనలు. అన్నీ ప్రశ్నలే తప్ప దేనికి సరైన సమాధానం లభించని మానసిక స్థితి. గోపీచంద్ గారి అప్పటి ఆ పరిస్థితికి అన్ని కోణాల ప్రతీక సీతారామారావు పాత్ర. సీతారామారావు పాత్ర, కథ కూడా సరళంగా, సూటిగా ఉండవు. గందరగోళంగా, చిక్కుముడిలా, కొన్ని చోట్ల తెగిపోతూ, కొన్ని చోట్ల ముడిపడుతూ వెనక్కి ముందుకి నడుస్తుంది ఈ నవల. బాగా డబ్బున్న ఉన్నత వంశంలో పుట్టాడు సీతారామారావు. తండ్రి, తాత, ముత్తాతలు గొప్ప కోసం, కీర్తి ప్రతిష్టల కోసం బాగా దానధర్మాలు చేశారు. ఆడంబరంగా ఎన్నో ఖర్చులు ఆనవాయితీగా జరుపుతూ వచ్చారు. ఆస్తిపాస్తులు క్రమేపీ తరుగుతూ వచ్చాయి. సీతారామారావు తండ్రి చనిపోయే ముందు కొడుక్కి ఆఖరి మాటగా, బాబూ, మన వంశం పేరు నిలబెట్టు, అంతకంటే నే చెప్పేది ఏమీ లేదు అన్నాడు. తాను నమ్మిన దాన్నే, ఆచరించిన దాన్నే కొడుకుని ఆచరించమనటం తప్ప, ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి తగిన ఆలోచనలతో జీవితాన్ని సుఖప్రదం చేసుకుని ప్రయోజనకరంగా బతకమని చెప్పలేదు. అటువంటి తండ్రి ప్రభావం
సీతారామారావు మీద చాలా బలంగా ఉంది. డబ్బుదేముంది, మనిషికి కావలసింది పేరు అని నమ్మాడు. డబ్బు మనల్ని సంపాదించిందా, మనం డబ్బుని సంపాదించామా అన్న అభిప్రాయానికి విలువిచ్చాడు. వంశగౌరవం పెరిగేలా తండ్రి కర్మకి 10,000 ఖర్చు పెట్టాడు. 10 రోజులు నిరతాన్నదానం చేశాడు. వచ్చిన చుట్టాలు 1 నెల రోజులున్నారు. అందర్నీ తృప్తిపరిచి పంపించాడు. బట్టలు పంచిపెట్టాడు. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బీదసాదలకి అన్నదానం చేశాడు. ఫలానా వారి ధర్మం అని వేయించిన వస్త్రదానం చేశాడు. అందరూ సీతారామారావు పేరు గొప్పగా చెప్పుకున్నారు. చెప్పుకుంటే ఆయన్నే చెప్పుకోవాలి అని అతన్ని, అతని వంశాన్ని, వాళ్ల ఔదార్యాన్ని తెగ పొగిడారు. సీతారామారావు పొంగిపోయాడు. తమకు రావలసిన బాకీల విషయంలో ఇంకా ఔదార్యం చూపించాడు. ఎవరు ఎంత ఇవ్వగలమంటే అంతే పుచ్చుకున్నాడు. ఇతని ఔదార్యాన్ని అందరూ స్వలాభానికి వాడుకున్నారు. చివరికి సొంత మేనమామ కూడా దానికి మినహాయింపు కాలేదు. ఇవ్వాల్సిన 40,000కి గాను ఇవ్వగలిగి తప్పించుకుని 10 ఎకరాల పొలం రాసి సరిపెట్టేశాడు. అది ఎంతో తక్కువని సీతారామారావుకి తెలిసే మేనమామకి ఆ మాత్రం సహాయం చెయ్యాలిలే అనుకున్నాడు. సీతారామారావు అదే మొండితీరుతో గడుపుతూ వచ్చాడు. వెనక ముందు ఆలోచన లేని ఆ ఖర్చే వంశగౌరవం అనుకున్నాడు. ఆ ఊళ్ళోని రామయ్య తాతకి సీతారామారావు కుటుంబమంటే అభిమానం. బాబూ, కుర్రాడివి, ప్రపంచానుభవం తక్కువ, చేతిలో 4 రాళ్లుంటే అందరూ మూగుతారు, తరువాత మన మొగం చూసేవాళ్లు ఉండరు, కొంచెం తెలిసి మెలగాలి అని హితవు చెప్పాడు. అన్నీ తెలిసే చేస్తున్నాను తాత, మళ్ళీ ఎవరో మనకి ఏదో చేస్తారని కాదు, ప్రతిఫలం అసలు కోరుకోవటం లేదు అన్నాడు గర్వంగా. నువ్వు ఇప్పుడు మంచి పనులు అనుకుంటున్నవే ఎదురు తిరుగుతాయి, నీ మంచే నీ పతనానికి కారణమవుతుంది అని రామయ్య మరోసారి జాగ్రత్త చెప్పాడు. అది సీతారామారావు తలకి ఎక్కలేదు. కొద్ది కాలంలోనే అతని డబ్బు, ఆస్తి కరిగిపోయాయి. సీతారామారావు చేతలే కాదు, ఆలోచనలు ప్రయోజనకరంగా సాగలేదు. ఎంత ఆలోచించినా మనుషులు ఏ సుఖం కోరి పెళ్లి చేసుకుంటున్నారో అతనికి బోధపడలేదు. భార్యాభర్త పరస్పరం కష్టపెట్టుకుంటూ, ద్వేషపడుతూ, కీచులాడుకుంటుండటంతో పెళ్లి మీద అంత వ్యామోహం ఎందుకో అనిపించేది. అతనికి కుటుంబ జీవితం రోతగా ఉండేది. సంసారం ఎప్పుడూ పురిటికంపు కొడుతున్నట్టు, తండ్రులు కూతుళ్ల కోసం మొగుళ్ళని వెతికే ప్రక్రియ జుగుప్సగానూ అనిపించేది. అందుకని ఏ పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదనుకున్నాడు. దీనికి భిన్నమైన ఆదర్శవంతమైన జీవితం గడపాలనుకునేవాడు. కాని అది ఎటువంటి జీవితమో ఓ అభిప్రాయం లేదు. అటువంటి సీతారామారావు గురుకులంలో చదువుతున్న ఇందిరని చూసి ప్రేమించాడు. పెళ్లి తప్పనిసరైంది. అందుకని ఇందిరని పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టకుండా జాగ్రత్తపడి ఆమెకి ప్రత్యేకంగా స్వాతంత్రం ఇచ్చి పెళ్లికి ఓ ఆదర్శం కల్పించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అతను అనుకున్నట్టు ఏమీ జరగలేదు. అతడు జీవితం చేతుల్లో కీలుబొమ్మ అయ్యాడు. ఉద్యోగం చెయ్యక తప్పింది కాదు. మామగారి పరపతితో ఒక కంపెనీలో గుమస్తా ఉద్యోగంలో చేరాడు. 5 సంవత్సరాలు గడిచేటప్పటికీ 2 పిల్లలు, 3 గర్భస్రావాలు. స్నేహితులు, తెలిసినవాళ్లు తనని హేళన చేస్తున్నట్టు భావన. ఇదేనా నీవు పెళ్లికి కల్పించిన నూతన అర్థం అని ప్రశ్నించటం. సీతారామారావు నీరు కారిపోయాడు. తన మీద తనకే చిరాకు, అస్తవ్యస్త ఆలోచనలు. అతనికి తన మామ మీద కోపం వచ్చింది. అతను లేకపోతే అతని కూతురు ఉండేది కాదు. ఆమె లేకపోతే పెళ్ళే ఉండేది కాదు. పెళ్లి లేకపోతే ఈ బాధలు ఉండేవి కాదు. ఇలా పనికిమాలిన ఆలోచనలు
మామ మీద కోపంతో మామ ఇప్పించిన ఉద్యోగం మీద అయిష్టత కలిగింది. అసలు అతనికి ఉద్యోగం అన్నదే ఇష్టం లేదు. పిచ్చి చేష్టలతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ ఉద్యోగ ప్రయత్నమూ చేయలేదు. అతని మామ మీద కోపం ఆ తర్వాత మొత్తం ప్రపంచం మీద కోపంగా మారింది. ప్రపంచం మీద, అందరి మీద కసి. తనకి ఏమీ చేతకాదు. దాన్ని అలుసుగా తీసుకుంటున్నారంతా. గుర్రబండివాడి దగ్గర్నుంచి కూరలమ్మేవాళ్ల వరకు అంతా అతన్ని వాడుకునేవాళ్లే. అందుకే కసి. ఆ కోపం ఎవరిమీదా చూపించలేక పెళ్ళాం పిల్లలపై చూపించేవాడు. ఒకప్పుడు వాళ్లంటే ఎంతో ప్రేమగా ఉండేది. ఇప్పుడు వాళ్ల తప్పేం లేకపోయినా హింసిస్తున్నాడు. అది తెలిసి బాధ పెట్టకుండా ఉండలేకపోతున్నాడు. అతను ఇల్లు కదలటం మానేశాడు. ఇంట్లో బియ్యానికి కూడా కరువే. అతనికి ఏమీ చెయ్యాలనిపించలేదు. ఎవరైనా అడిగితే ఏముంది చెయ్యటానికి అనేవాడు. ఇల్లు సంసారంలో లేవు అతని ఆలోచనలు. గట్టిగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో చేయటానికి ఎవరికీ ఏమీ లేదు. ప్రపంచం అనుక్షణం మారుతూ ఉంటుంది. ఈ మార్పు ఎందుకో ఎవరికీ అర్థం కాదు. దానికి ఓ ఆదర్శం ఉన్నట్టు కనబడదు. విప్లవం, సంఘ సంస్కరణ, సమస్య పరిష్కారం ఇవన్నీ ఓ పరిపక్వ దశ అనేదే లేని సంఘంలో ఏం ఉపయోగం? ఓ సమస్యని పరిష్కరిస్తే ఆ పరిష్కారంలోంచే మరో సమస్య పుడుతున్నప్పుడు ఎందుకు ఎవరైనా ఏదైనా చెయ్యటం? ఇలాంటి ఆలోచనలతో చివరికి ఈ ప్రపంచంలో మనం చెయ్యగలిగిందేం లేదు అన్న అభిప్రాయం స్థిరపరుచుకున్నాడు. సుఖం అనేది ఎక్కడుందని, మృగాల కంటే మనం సుఖంగా ఉన్నామా అని వితండ ఆలోచనలు కలిగాయి సీతారామారావుకి. అందం విషయంలోనూ అతనికి అయిష్టత, నీచమైన ఆలోచనలు వచ్చాయి. అలంకరించుకుని అందంగా ఉన్న ఆడవాళ్లని చూసి, ఏం చూసుకుని వీళ్లకింత నిక్కు, మామూలు ఆడవాళ్లలాగే వీళ్ళు రోజూ కాలకృత్యాలు తీర్చుకునేవాళ్లేగా అనుకునేవాడు. అతడు అనేక రకాలైన ఆలోచనలతో మదనపడి చివరికి అసలు ఆలోచించటమే తప్పన్న నిర్ణయానికి వచ్చాడు. ఆలోచనలు రాకుండా ఉంటాయా? అవి పరస్పర విరుద్ధ ఆలోచనలు. అతని జీవితం గొడవైపోయింది. తల ఆలోచనల పుట్ట అయింది. తలే కాదు, అతని జీవితమే ఆలోచనల గూడు. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన ఆలోచనలు. ప్రశ్న మీద ప్రశ్న. కానీ ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరికేది కాదు. క్రమేపీ అతనిలో పిచ్చి ప్రవర్తన మొదలైంది. పెళ్ళాం పిల్లలు ఏం చేసినా తనని బాధ పెట్టడానికి, కించపరచడానికి, అవమానించడానికేనే తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. వాళ్ళేం చేసినా పెడార్థాలు తీసి మరీ బాధించడం ఓ తత్వంలా మారిందాయనకు. అది అతని అసమర్థత. ఆ అసమర్థత ఆలోచనల్లో ఉందా అంటే లేదు. మహామేధావిలా ఏవేవో ఆలోచనలు. ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో. వీళ్లలో ఒక్కరైనా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు? వాసన చూడటం వల్లో, గాలి పీల్చటం వల్లో, నీళ్లు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు? ఈ యుద్ధాలు, నాశనాలు, తాపత్రయాలు తప్పుతాయిగా. ఇది చేతకాక ఏవేవో సిద్ధాంతాలు, కారణాలు చెబుతారు. సంఘం నడిచే తీరు ఒకటి ఉందంటారు. దానికి భిన్నంగా జరగకూడదంటారు. హేతువు ముఖ్యం అంటారు. ఇవేవీ సీతారామారావుకి నచ్చటం లేదు. మనం పుట్టటం నిజం, చావటం నిజం, మధ్యన బతకటం నిజం. బతకటం ఒక్కటే మన చేతుల్లో ఉంది. దానికి కావలసింది అన్నమే కదా. నలుగురం కూడబలుక్కుని బతకలేమా? ఆలోచనలు బాగానే ఉన్నాయి. కానీ అవన్నీ ఎవరో ఒకరు చెయ్యాలి. తనేం చెయ్యడు. ఎదుటివాళ్లు చేసేవి నచ్చవు. అలా అని ఊరికే ఉండలేడు. తనని తాను హింసించుకుంటాడు. అంతటితో ఆగక తను ఏం చేసినా నోరెత్తిని పెళ్ళాం పిల్లల్ని కొడతాడు. నానా రకాలుగా అవమానపరుస్తాడు. ఇదంతా ఓ అసమర్థుడి ప్రవర్తనే. అసలే ఇంత గందరగోళంలో ఉన్న సీతారామారావుకి మేనమామ దగ్గర్నుంచి ఓ ఉత్తరం వచ్చింది.
రூపాయలు పంపమని మేనమామకి రాశాడు. దానికి బదులు రాలేదు. దాంతో ఘాటుగా మరో ఉత్తరం మేనమామని కుక్కతో పోలుస్తూ విశ్వాసం, విలువ వివరిస్తూ రాశాడు. దానికి మేనమామ సమాధానం ఇది. దాని సారాంశం: మీ కుటుంబ విషయం నాకు బాగా తెలుసు. మీది ప్రత్యేక సృష్టి అని, మిగిలిన వాళ్లకంటే గొప్పవాళ్లమని అనుకుంటారు. 10 మందితో పొగిడించుకోవాలనే వాంఛ మీ అందరికీ ఉంది. అందుకోసం వెనక ముందు చూడకుండా ఖర్చు చేయటం మీ బలహీనత. అంతేకాదు, ఎదుటివాళ్లని చాలా తక్కువగా చూడటం మీకు అలవాటు. నా చెల్లెలు, అదే మీ అమ్మ, తనింట్లో తానే పరాయిదానిలా బతికింది. మా కుటుంబం గొప్పది, నీ కుటుంబం పనికి మాలిందని మీ నాన్న అనుక్షణం హింస పెట్టేవాడు. నీకు మీ నాన్న పోలికలు, బుద్ధులు రాకూడదని అనుకుంది మీ అమ్మ. అవే వచ్చాయని కుళ్ళి కుళ్ళి ఏడ్చి చనిపోయింది. ఇంక విశ్వాసాల సంగతి, దాతృత్వం నీకొక వ్యసనం. అందుకే అన్నీ దానం చేశావు. నేనే కనుక మీ ఇంటికి కట్టుబడి పొలం పనులు చూడకపోతే నీ చేతికి ఏమీ వచ్చేది కాదు. నువ్వు సుఖపడవు, ఇంకొకళ్ళని సుఖపడనివ్వవని మీ మామగారు నీ భార్యతో ఎప్పుడో చెప్పారు. దానికి ఆమె, ఆయన చాలా గొప్పవాడు నాన్న, వాళ్ల జీవితాలు అంతే అందట. నువ్వు గొప్పవాడివని నువ్వు నమ్మగలవా? ఎవరి బలహీనతలు, అజ్ఞానానికి వాళ్లే బాధలు పడాలి. నా దగ్గర డబ్బుంది, అయినా నీకివ్వను. జీవితం ఓ మహాసంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్లకు, అసమర్థులకు చోటు లేదు. ఆ ఉత్తరం చదువుకున్నాక సీతారామారావు గందరగోళం మరింత ఎక్కువయింది. ఎంతో ఉన్నతుడనుకున్న తండ్రి నీచత్వం తెలిసింది. ఆయన అభిప్రాయాలలో బలహీనతలు తెలుస్తున్నాయి. తనలో కొంత తండ్రి, కొంత తల్లి ఉన్నారు. తల్లి తీరును తను పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి అతని ఆలోచనలు మరింత జటిలమవుతూ వచ్చాయి. అన్నీ పరస్పర విరుద్ధ భావనలు, చేతలు, జాలి, మంచితనం గొప్పవనుకుంటాడు. మరుక్షణం అవి బలహీనత అనిపిస్తుంది. తన భార్య చాలా మంచిది, గొప్పది అనిపించి ఆమె ముందు తన బాధంతా చెప్పుకోవాలనుకుంటాడు. నాకు బాగా బతకాలనే ఉంది, నిన్ను సుఖపెట్టాలనే ఉంది, కానీ చేతకావటం లేదు అని చెప్పుకోవాలని అనిపించింది. అలా అని వెళ్ళి ఒకదానికి మరొకటి మాట్లాడి ఇదివరకటి కంటే అర్ధరహితంగా ఎక్కువగా గొడవపడి వచ్చాడు. అతని ఆ ప్రవర్తనకు ఆమె మాట మాత్రం మాట్లాడలేదు. అతని కోపం, కరుణ, ప్రేమ, శోకం అన్నీ ఆమెకు ఒకే రకంగా అనిపిస్తున్నాయి. రూపం మార్పేగాని వీటన్నిటికీ పునాది ఒకటేనని ఆమె గ్రహించి ఉంటుంది. అందుకని అతని ఉద్రేకాలకు విలువ ఇవ్వకపోవటం ఆమెకు అలవాటైనట్టు ఉంది. లేకపోతే అతనితో ఆమె కాపురం చేయగలిగేదే కాదు అంటూ గోపీచంద్ గారు చాలా గొప్పగా విశ్లేషించారు. అసమర్థుడు పెట్టే హింసలోని ఆఖరి మెట్టుని ఇలా చూపించారు. రాను రాను సీతారామారావు అంతర్సంఘర్షణ నెమ్మదిగా బయట ప్రపంచంలోకి రావటం ఆరంభమైంది. ఇక్కడి నుంచి సీతారామారావు కథని కొంత భౌతికంగా, కొంత ఆలోచనగా, కొంత భ్రాంతిగా, మరికొంత చైతన్య స్రవంతిగా గోపీచంద్ గారు ఎంతో సంక్లిష్టంగా, ప్రతిభావంతంగా చిత్రించారు. ప్రకరణాలుగా విభజించిన ఈ నవలలో ఆఖరి ప్రకరణం అసమర్థుని అంతం. పిరికివాడు, ఏ కార్యానికి కదలనివాడు సీతారామారావు. తనని తాను చంపుకునే స్థాయికి చేరేలా చెయ్యటం అంత తేలిక కాదని గోపీచంద్ గారికి అనిపించినట్టుంది. అందుకే కొంచెం ఎక్కువ నిడివి, ఎక్కువ అంశాలు తీసుకున్నారు. పెళ్ళాన్ని కొట్టి ఇంక ఇంట్లో ఉండలేక వీధిన పడ్డాడు సీతారామారావు. పరమనీచకార్యం చేసినట్టుంది. తన డైరీలు, రామయ్య తాత, గతం, ఓ పెద్ద మనిషి, హోటల్ ప్రొప్రైటర్, న్యాయవాది, ఇలా రకరకాల మజిలీల తర్వాత నడివీధిలో పాట పాడాడు. ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసంలో నాస్తికత నుంచి ఆస్తికత వైపు మొగ్గు చూపించాడు. సంఘసేవకుల్ని, స్వామీజీలని కూడా విమర్శించాడు.
ఒకచోట మానవునికి జ్ఞానం సంపాదించటం ఆదర్శం అని చెబుతున్నారు, వీళ్ళు హేతువాదం మీద ఆధారపడమంటారు. ఎందుకు అని ప్రశ్నించుకోమంటారు. కానీ ఆఖరికి ఎందుకుకి జవాబు లేదు అంటాడు. ఆ తర్వాత సీతారామారావుకి జనానికి మధ్య గొడవ అవుతుంది. కొడతారు. ఆ సమయంలో రామయ్య తాత వచ్చి కొంత వివరణ చెబుతాడు. నీవు కొద్దో గొప్పో జ్ఞానం సంపాదించావు, కానీ జీవితపు లోతులు అనుభవంలోకి రాలేదు. పుస్తక జ్ఞానమే అందింది, అది నీకు తృప్తినివ్వలేదు. నీ పట్టు తప్పింది, నీ పతనం ప్రారంభమైంది. అడుగు తగిలే వరకు వెళ్ళావు అని ఎంతో తాత్విక చర్చ చేస్తాడు. ఆ చర్చలో ఎందుకు అన్న ప్రశ్న ఆవశ్యకత ఎప్పుడు తీరిపోతుందో కూడా చెబుతాడు. రామయ్య తాత చెప్పిందంతా విన్నాక ఒంటరిగా మిగిలిపోయిన సీతారామారావు మిథ్య, అంతా మిథ్య కనుకునే ఎటు తిప్పి చెప్పటానికేనా వీలవుతోంది అనుకుంటాడు. అప్పటికే సీతారామారావు విపరీత మానసిక స్థితికి చేరాడు. ఆ తర్వాత సీతారామారావుకి శ్మశాన ప్రశాంతి నచ్చుతుంది. మండుతున్న చితి కనిపిస్తుంది. ఇక్కడ సమాధులు అతనితో మాట్లాడతాయి, ప్రశ్నలు రేపుతాయి. చివరికి తండ్రిని సమాధి చేసిన చోటుకు వెళ్ళాడు. అక్కడ ఎత్తుగా పెరిగిన జిల్లేడు మొక్కలున్నాయి. ఆయన రక్తంలో, ఆలోచనల్లో ఏదో దోషముంది, లేకపోతే జిల్లేడు బదులు గులాబీ మొక్కలు పుట్టవచ్చుగా అనుకున్నాడు. తండ్రి రూపం ఎదురుగా వచ్చింది. ఘర్షణ పడ్డాడు. తండ్రి తల్లిని నిందించేటప్పటికీ అతనికి వెర్రి కోపం వచ్చింది. తన ఈ పతనానికి కారణం తండ్రే అని ఎదురు తిరిగేటప్పటికీ అతనిలో బరువంతా దిగిపోయింది. కాని తన తండ్రి హతాశుడయ్యాడు. అప్పుడు ఆ శ్మశాన రంగంలోకి సీతారామారావు నీడ ప్రవేశించి సీతారామారావుకే ఎదురు తిరిగింది. దానికి తండ్రి సంతోషించాడు. సీతారామారావులోని మానసిక మార్పుకి అతని తల్లి సంతోషించింది. తల్లి సంతోషం అతన్ని ఆనందపరిచింది. కానీ అప్పటికే ఏ ఫలితం దక్కనంత ఆలస్యం జరిగిందని నిర్వీర్యుడయ్యాడు. తన నీడతో, తనతో తనకే జరిగిన ఘర్షణలో, పోరాటంలో సీతారామారావు మరణిస్తాడు. అది నవల ముగింపు. ఈ చివరి ప్రకరణమంతా ఏదో ప్రయోగంలా గందరగోళంగా ఉంటుంది. రకరకాల దృశ్యాలు, ఘటనలు, భోగం వాళ్ల వీధి, దీర్ఘమైన తాత్విక ఉపన్యాసం, సీతారామారావు పిచ్చి ప్రవర్తన, ఒకటేమిటి, ఇలా చాలా ఉన్నాయి. రచయితకి ఈ రచనకి దగ్గర సంబంధం ఉండటం దీనికి ముఖ్య కారణం. నవల చివరలో సీతారామారావు నవలలోని పాత్రను మించి గోపీచంద్ గారి భావప్రతీకలా మారిపోతాడు. తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వపు బరువు, తనకు కావలసిందేమిటో తనకే తెలియని మనోవైకల్యం, హేతువాద సిద్ధాంతాలకు, స్వోత్కర్షతో నిండిన ఊహలకు అనుగుణంగా జీవితం ఉండాలనే తాపత్రయం, అలా లేదనే నిస్పృహ సీతారామారావులోని అధీరతా లక్షణం అంటారు విమర్శకుడు శ్రీ ఆర్ఎస్ సుదర్శనం. సీతారామారావు అంతం కేవలం నవలలోని పాత్ర అంతమే కాదు, ఓ నమ్మకం అంతరించి మరో నమ్మకానికి బీజం లాంటిది. అదెటువంటిదో, దాని విస్తరణ ఎటు సాగుతుందో అప్పటికి గోపీచంద్ గారికే ఇతమిద్ధంగా తెలియలేదేమో. జీవితం జీవించటానికే, జీవించటం ద్వారానే దాని అర్థాన్ని గ్రహించాలి. ప్రశ్నలు, వాదాలు తట్టుకోలేని స్థాయికి చేరితే పరస్పర భిన్న ఆలోచనలు అసమర్థుడిని చేస్తాయి. ఆ విషయాన్ని బలంగా చెప్పిన ఈ మనోవిశ్లేషణాత్మక నవల స్థాయి సామాన్యమైనది కాదు. ఆ కాలంలోనే ఇంతటి గాఢత తెలుగు నవలాలోకంలో ఓ ప్రత్యేకమైన గురుతు, ఓ మైలురాయి. అదండి శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో త్రిపురనేని గోపీచంద్ గారి నవల అసమర్థుని జీవయాత్ర. ఈ శీర్షిక 2018 మార్చి చతుర సంచికలో ప్రచురింపబడింది. వచ్చే వారం మరో మంచి నవలా హృదయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.